నమస్కారం. హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ న్యూస్ అనాలిసిస్ వీక్లీ రౌండప్ కు స్వాగతం. ఈ వారం అంటే డిసెంబర్ 15 నుంచి 21 వరకు జరిగిన కీలక పరిణామాలను కాస్త లోతుగా విశ్లేషిద్దాం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు గోల్డ్వెల్ బ్యాంకర్స్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. సరే, ఈ వారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని చాలా ముఖ్యమైన, చెప్పాలంటే ఒక రకంగా చారిత్రాత్మకమైన కోర్టు తీర్పులు వెలువడ్డాయి. ఇవి నగరం యొక్క ల్యాండ్స్కేప్ ని మార్చేయగలవు. అవేంటో వివరంగా చూద్దాం. అసలు ఈ తీర్పుల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉండబోతోంది? కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న పెద్ద వివాదాలకు ఈ తీర్పులు ఎలా ఒక ఫుల్ స్టాప్ పెట్టాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా గుర్రంగూడ సాహిబ్ నగర్ భూ వివాదం గురించి మాట్లాడుకుందాం. ఈ వివాదంలో ఉన్న భూమి విస్తీర్ణం ఎంతో తెలుసా? ఏకంగా 102 ఎకరాలు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇంత పెద్ద భూభాగంపై హక్కు ఎవరిది అనేది కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ప్రశ్న. మరి ఈ 102 ఎకరాల ప్రస్తుత మార్కెట్ విలువ అక్షరాల 5,000 కోట్ల రూపాయలు. అందుకే కదా ఇంతటి భారీ విలువ ఉన్న భూమిపై వచ్చిన తీర్పు ఎంత కీలకంగా మారింది. ఇక ఈ దశాబ్దాల వివాదానికి తెరదించుతూ సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఈ 102 ఎకరాల భూమి సాలార్జంగ్ 3 వారసులది కాదు, అది 100% తెలంగాణ ప్రభుత్వానికి చెందిందని అత్యున్నత న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పేసింది. ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే సాలార్జంగ్ వారసులు కోర్టు ముందు పెట్టిన డాక్యుమెంట్స్ ఫేక్ అని తేలింది. అంతేకాదు కోర్టు ఇంకో అడుగు ముందుకేసి ఈ భూమిని 8 వారాల్లోగా రిజర్వ్ ఫారెస్ట్ గా, అంటే రక్షిత అటవీ ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని అర్థం ఏంటంటే హైదరాబాద్ సిటీకి త్వరలోనే ఒక కొత్త అభయారణ్యం, ఒక కొత్త గ్రీన్ లంగ్ స్పేస్ రాబోతుందన్నమాట. ఇక మరో కీలకమైన కేసు చూద్దాం. ఇది నాగారం భూదాన్ భూముల వివాదం. ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ తీర్పుతో చాలా మంది ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులకు పెద్ద ఊరట లభించింది. సో ఈ కోర్టు తీర్పులతో వచ్చిన ధైర్యంతో అనుకుంటా ప్రభుత్వ భూముల పరిరక్షణకు, ఆక్రమణల తొలగింపునకు అధికారులు చాలా గట్టి చర్యలు చేపట్టారు. ఇది నగరం అంతటా కనిపిస్తున్న ఒక స్పష్టమైన మార్పు అని చెప్పొచ్చు. దీనికి ఒక ఫ్రెష్ ఎగ్జాంపుల్ ఖాజాగూడ. ఇక్కడ సుమారు 30 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమంగా రోడ్డు వేస్తుంటే అధికారులు అడ్డుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆక్రమణలపై ప్రభుత్వం, అలాగే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సంస్థ అయిన హైడ్రా ఎంత సీరియస్ గా ఉన్నాయో అర్థమవుతుంది. ఇక మరో అతిపెద్ద ఆస్తి బాలానగర్లోని IDPL భూములు. వీటి విలువ ఎంతో తెలుసా? సుమారు 20,000 కోట్ల రూపాయలు. ఈ భారీ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ఇప్పుడు రంగం సిద్ధం చేస్తోంది. దీని కథ ఏంటంటే 1967లో 891 ఎకరాల భూమిని IDPL కి కేటాయించారు. కానీ 2003లో ఆ పరిశ్రమ మూతపడింది. అప్పటి నుంచి ఈ భూమి వివాదాల్లోనే ఉంది. ఇప్పుడు రాజకీయ ఆరోపణల మధ్య ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అంతేకాదు TGIIC ద్వారా హైకోర్టులో కేసు వేయాలని కూడా సూచించింది. ఇందాక చెప్పుకున్నాం కదా హైడ్రా యాక్షన్ అని. ఆ యాక్షన్ చాలా వేగంగా ఉంది. నిజాంపేట్లో 1300 కోట్ల విలువైన 13 ఎకరాలు, పాత బస్తీ లలితాబాగ్ లో 400 కోట్ల విలువైన 7 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అంటే మొత్తం 1700 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడారన్నమాట. ప్రభుత్వ భూములే కాదు, పాపం దేవుడి మాన్యాలు కూడా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ భూముల్లో ఏకంగా 24% అంటే 22,514 ఎకరాలు కబ్జాలు ఉన్నాయట. వీటిని ఎలాగైనా తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అవసరమైతే చట్టాలను కూడా మారుస్తామని ప్రభుత్వం అంటుంది. సరే, ఒకవైపు ఈ భూముల పరిరక్షణ, రికవరీ డ్రైవ్స్ జరుగుతుంటే మరోవైపు సిటీ డెవలప్మెంట్ కోసం, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం కొత్త ప్లాన్స్ తో ముందుకొస్తుంది. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనది మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్. దీనిపై ప్రభుత్వం చాలా క్లియర్ టైమ్ లైన్ తో ముందుకెళ్తోంది. ఈ నెలాఖరుకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే DPR సిద్ధం చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ తో వచ్చే ఉగాది నాటికి మొదటి దశ పనులను ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నారు. నగరంలో బాగా పాతబడిన హౌసింగ్ బోర్డ్ కాలనీలకు కూడా కొత్త రూపు రానుంది. KPHB లాంటి పాత LIG, MIG కాలనీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే PPP మోడల్లో 20 నుంచి 40 అంతస్తుల మోడర్న్ హై రైజ్ బిల్డింగ్స్ గా రీడెవలప్ చేయబోతున్నారు. అయితే అన్ని ప్రాజెక్టులు ఇంత ఫాస్ట్ గా లేవు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 విస్తరణ పనుల్లో జాప్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. DPR రెడీ అయినా పనులు 2026కు ముందు మొదలయ్యేలా కనిపించట్లేదు. ప్రమాదకరంగా మారిన ఈ రోడ్డు మీద 17 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. మరి పనులు ఆలస్యం కావడం కాస్త ఆందోళన కలిగించే విషయమే. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ పరిణామాల మధ్య మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? కొనుగోలుదారులు దేనిపై ఫోకస్ పెట్టాలి? మార్కెట్ కు సంబంధించి ఒక మంచి వార్త. బ్రిక్ వర్క్ రేటింగ్స్ ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ స్థిరాస్తి రంగం 7.3% గ్రోత్ సాధిస్తుందట. పెరుగుతున్న ఆదాయాలు, స్టేబుల్ గా ఉన్న డిమాండ్ దీనికి మెయిన్ రీజన్స్. కొలియర్స్ ఇండియా రిపోర్ట్ కూడా ఇదే మాట చెబుతుంది. ముఖ్యంగా ఫస్ట్ టైం హోమ్ బయర్స్ నుంచి డిమాండ్ చాలా బలంగా ఉంటుందని అంచనా వేసింది. ఇది మార్కెట్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పడానికి ఒక పాజిటివ్ సైన్. అయితే మార్కెట్ బాగుందని అన్ని గుడ్డిగా నమ్మేకూడదు. కొనుగోలుదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జయత్రి ఇన్ఫ్రా కేస్ ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 60 కోట్లకు పైగా మోసం చేసిన ఈ సంస్థ MDని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ED అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఇల్లు కొనాలనుకునే LIG వర్గాలకు ఒక మంచి అవకాశం వచ్చింది. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ గచ్చిబౌలి, వరంగల్, ఖమ్మంలలో మొత్తం 339 ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో అమ్ముతోంది. గచ్చిబౌలి లాంటి ప్రైమ్ ఏరియాలో 26 లక్షలకే ఫ్లాట్ దొరికే ఛాన్స్ ఉంది.
ఒక్కసారి ఈ వారం జరిగిన ముఖ్యమైన విషయాలను క్విక్ గా చూస్తే సుప్రీంకోర్టు కీలక తీర్పులు ప్రభుత్వానికి ఒక బూస్ట్ ఇచ్చాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణ చర్యలు ఊపందుకున్నాయి. మూసీ డెవలప్మెంట్, మార్కెట్లు స్టేబుల్ గ్రోత్, పాజిటివ్ సైన్స్. అయితే మోసాలపై జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎల్ఐజీ వర్గాలకు హౌసింగ్ బోర్డ్ ఫ్లాట్లు ఒక మంచి అవకాశం. ఈ వారం జరిగిన ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక ప్రశ్న మన ముందుకు వస్తుంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ కఠిన చర్యలు, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఇవన్నీ కలిసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తును ఏ దిశగా నడిపిస్తాయి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. విన్నందుకు ధన్యవాదాలు. ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ను ప్రభావితం చేసే వార్తలు, అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి. ఫర్ అడిషనల్ డీటెయిల్స్ యూ మే రెఫర్ టు లోకల్ న్యూస్ పేపర్స్.